సో మామూలుగా ఒక టైంలో మనకి హైటెక్ సిటీ, తర్వాత గచ్చిబౌలి అటువైపు, తర్వాత నార్సింగి ఈ ప్రాంతాలన్నీ డెవలప్ అయిపోయి చూసాం మనం. తర్వాత అటు దాటి ఇంకా ఐ థింక్ అప్పా గచ్చిబౌలి నుంచి జంక్షన్ ముందరికెళ్ళి కూడా అప్పా జంక్షన్కి అప్పా వెళ్ళామండి, జంక్షన్. కొల్లూరుకి వెళ్ళాము. ఇప్పుడు ఇది కోంపల్లి సైడ్ కూడా అంటే కొంచెం స్లోగా పికప్ అయినా కూడా మేడ్చల్ హైవే అటువైపు అంతా కూడా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఐ థింక్ ఇండిపెండెంట్ హౌస్ కొంచెం అయినా చిన్న టౌన్ హౌస్ అయినా కావాలంటే కూడా అటువైపే చూడాలంటున్నారు. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటామండి. అంటే అంతకుముందు మొత్తం విల్లా కాన్సెప్ట్ అంతా కొంపల్లి ఏరియాలోనే జరిగేదండి. బట్ ఇప్పుడు కొంచెం విల్లాస్ కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ ఏరియా అంతా అపార్ట్మెంట్స్ అయిపోయిందండి. అపార్ట్మెంట్ కల్చర్ బాగా వచ్చింది. అవును, అందరూ మంచి ఒక 30th 20th 18th ఫ్లోర్లో అయినా ఉండి మంచి వ్యూ తోటి చక్కగా బాల్కనీలో కూర్చుని కాఫీ తాగితే అదే స్వర్గం చాలా మందికి. ఎందుకంటే బహదూర్పల్లి ఏరియా ఏంటంటే ఇలా లెస్ డెవలప్మెంట్, అంటే డెవలప్మెంట్ ఇప్పుడే అవుతున్నాయి అండ్ మోర్ ఆఫ్ గ్రీనరీ ఎక్కువ ఉంటుందండి. ఫారెస్ట్ ఏరియాస్ కానీ అన్డెవలప్డ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఎంత గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, ప్లస్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ బాగా ఉంటుంది. ఎలా ఉంటున్నాయి సార్ అక్కడ రేట్స్ అవి? రేట్స్ ఇప్పుడు కొంచెం 5,000 ఆ రేంజ్లో ఉన్నాయి. 5,000 రేంజ్లో వస్తున్నాయంటే చాలా గొప్ప విషయమే. అండ్ మీ కట్టడాలు టిపికలీ మీరు చిన్న వర్కింగ్ క్లాస్ అని చెప్పారు కాబట్టి చిన్న సైజుగా మితంగా కడతారా, లేకపోతే బాగా లావిష్ ఫ్లోర్స్ పెద్ద పెద్ద ఫ్యామిలీ హోమ్స్ ఇస్తున్నారా? అంటే మనకి మొత్తం అన్ని 2 BHK to 3 BHK ఉంటాయండి. 2 BHK 1,300 రేంజ్లో, అంటే దట్ ఈస్ స్పేషియస్ ఫర్ 2 BHK అండి. 1,300 SFT రేంజ్ అనేది. అండ్ 2,200 రేంజ్ కూడా పెట్టామండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన మన నార్త్ వే ప్రాజెక్ట్లో అయితే 1,800 SFT 3 BHK స్పేషియస్ పెడుతున్నాం. 3 BHK 3 బాత్. అవును, 3 బాత్. సాయికృష్ణ గారు, ఒక టైంలో మనకి ఓపెన్ కిచెన్ అని ఇష్టపడేవారు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం మారింది, కిచెన్కి ప్రైవసీ కావాలనే ఒక కాన్సెప్ట్ కూడా వచ్చింది. మీ ఫ్లోర్ ప్లాన్స్ మీరు దేని మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తారు? ఓపెన్ కిచెన్ లేదండి, మన అన్ని క్లోజ్డ్ కిచెన్ ఉంటాయి. ఓపెన్ కిచెన్ కంటే క్లోజ్డ్ కిచెనే కొంచెం బెటర్ అని, అంటే ఎందుకంటే మనకి అన్ని సెట్ అవుతాయి. అంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏమైనా కానీ ఓపెన్ కిచెన్తో కంపేర్ చేస్తే మీ క్లోజ్ కిచెనే కొంచెం బెటర్ అని ఫీలింగ్. సో మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా క్లోజ్ కిచెన్ ఉంటాయండి, ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ ఏం లేదు. మొత్తం అసలు రియల్ ఎస్టేట్ పిక్చర్ ఎలా ఉందండి తెలుగు రాష్ట్రాల్లో? ఇక్కడ కానీ అలాగే ఏపీలో కావచ్చు, లేదు ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా దేశవ్యాప్తంగా వన్ ఆఫ్ ద మోస్ట్ డిజైరబుల్ సిటీస్ హైదరాబాద్ అని వినికిడి వస్తుంది. ఎవరెవరు ఇక్కడికి మైగ్రేట్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు? మైగ్రేట్ అంటే అండి, తెలుగు రాష్ట్రాల్లో కొంచెం రియల్ ఎస్టేట్ కొంచెం ఊపందుకుంది. బట్ యాజ్ పర్ స్టేబుల్ రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్కే ప్రిఫర్ చేస్తున్నారండి. మీ నార్త్ ఇండియా సిటీస్ ఎక్కడ చూసినా కానీ ప్రైస్ పర్ SFT ఇక్కడ చాలా తక్కువ అండి. మీరు కంపేర్ ఏ సిటీలో చూసుకున్నా కానీ, బెంగళూరు, ఢిల్లీ, ముంబై చూసుకున్నా, ముంబైలో పాత అపార్ట్మెంట్ కొనడానికి ₹1,00,00,000 2,00,00,000 పెట్టండి అసలు ఏం చేయలేరు. మీకు ఇక్కడ ₹1,00,00,000తో మీకు వెస్ట్ సైడ్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే వస్తుంది. 2,000 SFT స్క్వేర్ ఫీట్ స్పేషియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. సో హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ అఫోర్డబుల్ అండ్ అప్గ్రోయింగ్ సిటీ. అన్ని ఇళ్ళకి మీరు మీ అపార్ట్మెంట్స్కి పూజ గదులు, లేదు అలాంటి మెడిటేషన్ రూమ్స్ ఇట్లాంటివి పెడుతున్నారా? బికాజ్ అన్ని వర్గాల వాళ్ళు వచ్చి ఇల్లు కొనుక్కుంటారు, బట్ చాలా ఇళ్లలో పూజ గది అని ఇస్తారు. సో ఇస్ దట్ సంథింగ్ వాళ్ళు కస్టమైజ్ చేయమని అడుగుతారా, లేక మీరు అంతటి మీరు? అంటే మన పూజ గదికి ఒక ప్రొవిజన్ లాంటిది ఇస్తున్నాం అండి. పూజ గదికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పూజ గది చేసుకోవచ్చు దాన్ని, లేదంటే దాన్ని వేరే విధంగా మార్చుకునేలాగా అది కన్స్ట్రక్షన్ ముందే చెప్తారు. ఆ కన్స్ట్రక్షన్ ముందే ఒక ప్రొవిజన్ లాగా ఇస్తామండి ఒక హాల్లో. సో వాళ్ళకి కావాలంటే బ్రిక్ వర్క్లో కావాలంటే చేసి పెడతాం, లేదంటే వాళ్ళే వుడ్ వర్క్లో చేసేసుకోవచ్చు. అది